తెలంగాణలో రాజకీయ పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. రాజకీయ సమీకరణాలు వడివడిగా మారిపోతున్నాయి. ఎవరు ఏ పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తారో చెప్పలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఉన్న 17 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గంలో పోటీ అంతకన్నా ఎక్కువ రసవత్తరంగా, ఆసక్తికరంగా ఉంది. అదే ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి మధ్యలో ఉన్న ఖమ్మం జిల్లా పార్లమెంటరీ పోరు. ఇక్కడ కాంగ్రెస్ కంచుకోట ఈ జిల్లా. 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే గత ఎన్నికల్లో 6 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు, ఒక చోట సిపిఐ వాళ్ళ మిత్రపక్షమైన సిపిఐ అభ్యర్థి కూననేని సాంబశివరావు గారు కొత్తగూడెం నుంచి గెలిచారు. సో ఇది ఏ రకంగా చూసినా కూడా కాంగ్రెస్కి కంచుకోటగా పేరు పొందింది. ఇట్లాంటి చోట బీఆర్ఎస్ పార్టీ మొన్నటిదాకా 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆ అభ్యర్థిని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ కూడా ఈ కప్పదాట్లు ఈరోజు ఈ పార్టీలో ఉన్నవాళ్ళు వలసకు వెళ్ళిపోతున్నారు. అలాంటి నేపథ్యంలో చంద్రశేఖరరావు గారు హడావుడిగా టకటక నాగేశ్వరరావు గారు, ఫార్మర్ ఎంపీ నాగేశ్వరరావు గారిని, ప్రస్తుత ఎంపీ సిట్టింగ్ ఎంపీ నాగేశ్వరరావు గారిని అభ్యర్థిగా ప్రకటించారు. ఆయన మాత్రం ఇంతవరకు ప్రచారంలోకి రాలేదు. ఎంతో ముందుగా అభ్యర్థిని ప్రకటించినప్పటికీ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవటం ఒక పెద్ద సదవకాశంగా భావిస్తారు చాలామంది. కానీ వారు మాత్రం ఆ ఫీల్డ్లోకి రాలేదు. ఈరోజే పాలేరులో సందర్శించినట్టు వార్తలు వచ్చాయి. అది కూడా ఎండిపోయిన జలాశయాన్ని చూడటానికి, ఎండిపోయిన పంటలను చూడటానికి వెళ్ళారు. ఆ అభ్యర్థి ఎంపిక అయినా కూడా వారు నిజంగా బీఆర్ఎస్లో ఉంటారా, లేదా వరంగల్ తరహా పరిణామాలు సృష్టించుకొని వేరే పార్టీలకు జంప్ అవుతారా అనేది ఇంతవరకు తేలలేదు. ఆ తర్వాత అభ్యర్థిని ప్రకటించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. గత ఎన్నికల్లో 20,400 ఓట్లు ఏమో వచ్చాయి భారతీయ జనతా పార్టీకి. అయినప్పటికీ కూడా ఈసారి ఖమ్మంలో బీజేపీ అభ్యర్థికి కూడా పోటీ గట్టిగానే ఉంది. ఒక 5-6 అభ్యర్థులు తాము పోటీ చేయాలని గట్టిగా అనుకున్నారు. అందులో పారిశ్రామికవేత్త, భవన నిర్మాణ రంగంలో నిపుణుడైనటువంటి తాండ్ర వినోదరావు గారిని టికెట్ నాటకీయ పరిణామాల మధ్య వరించింది. ముందుగా వారు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. ఆర్ఎస్ఎస్లో 10 ఏళ్ల పాటు పనిచేశారు. వివిధ స్వచ్ఛంద సంస్థలకి విశేషమైన సేవలు అందించారు. మృదు భాషి, ఏదైనా సేవ చేయాలి, తను పుట్టిన గడ్డకి ఏదైనా సేవ చేయాలనే ఉద్దేశంతో వారు రంగంలోకి దిగారు. వారిది పాల్వంచ దగ్గర తిమ్మంపేట అనే గ్రామం. వారి తాతగారు వాళ్ళు ఈ ఖమ్మం జిల్లాలో ఇప్పుడు ముఖ్యమంత్రులు తీసుకుని వెళ్తున్నట్టు భద్రాద్రి రాముడికి ముత్యాల తలంబ్రాలు తీసుకెళ్ళేవారు వారు, ఆ టెంపుల్ ట్రస్టీ హోదాలో. సో ఒక మంచి పేరు, క్లీన్ స్లేట్, స్వచ్ఛమైన తెల్ల కాగితం లాంటి మనిషి. ఆయన రంగంలోకి దిగారు. వారు నాకు పరిచయం ఉన్నారు, వారితో పనిచేస్తున్నా నేను. సో వారి గురించి నాకు ఐడియా ఉంది. వారి ఎంపిక కూడా భలే గమ్మత్తుగా జరిగింది. ఆరంభంలో ఏమైంది, ఎవరు నిలబడతారు, ఎవరికి వస్తుంది అనే దాని మీద సర్వత్రా ఉత్కంఠత ఉంది. బహుశా ఖమ్మం జిల్లా చరిత్రలోనే ఎప్పుడు లేని విధంగా భారతీయ జనతా పార్టీలో అంత పోటాపోటీకి జరిగింది. ఒక పక్క తాండ్ర వినోదరావు గారు, ఇంకో పక్క ఆ జిల్లా అధ్యక్షుడు కూడా ఒక దశలో రంగంలో ఉన్నారు. చాలా శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు. అక్కడ స్థానిక డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు గారు ఉన్నారు. ఒక దశలో పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ నిలబడతారన్నారు. వీటన్నిటి మధ్య నాగేశ్వరరావు గారు, అంటే ప్రస్తుత ఎంపీ, బీఆర్ఎస్లో ఉన్న వ్యక్తి, బీజేపీలో చేరి వారు పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత కొద్ది రోజులకి లేదు, కన్ఫర్మ్ అయిపోయింది, గోంగూర వెంకటేశ్వర గారికి కన్ఫర్మ్ అయిందని ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఇంకొన్ని రోజుల్లో టికెట్ అనౌన్స్ చేస్తారనగా జలగం వెంగళరావు గారు, అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారి తనయుడు, 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జలగం వెంకట్రావు గారు బీజేపీలో చేరారు. ఇంకొక 3 రోజుల్లో వారి పేరు అనౌన్స్ అవుతుందనగా అది ఉత్కంఠత నెలకొల్పింది. అయినా ఇన్ని అవాంతరాలు, మలుపులు, మెలికల మధ్య తాండ్ర వినోదరావు గారే బీజేపీ అభ్యర్థిగా ఎంపికయ్యారు. ఇప్పుడు క్షేత్రస్థాయిలో ప్రచారంలో కనిపిస్తుంది వారొక్కరే. వారి టీంతో పాటు నేను కూడా తిరిగాను. ఆ బృందంలో నేను కూడా వ్యూహకర్తల బృందంలో ఉన్నాను నేను.
వారి వారి ఉత్సాహము, అక్కడ జరుగుతున్న వాతావరణము అక్కడంతా చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే మోడీ ప్రపంచం ఖమ్మం జిల్లాలో కూడా విశేషంగా ఉంది. అయోధ్య రామాలయ బాలరాముడి నిర్మాణ సంగతి ఎట్లా ఉన్నా కూడా ఖమ్మం జిల్లాలో నిష్పాక్షికంగా ఒక వృత్తి నిపుణుడిగా తిరిగినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే బీజేపీ అనుకూల పవనాలు గట్టిగానే ఉన్నాయి. సైలెంట్ వేవ్ అని పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు, ఆ పార్టీ సీనియర్ నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు అన్నమాట ఎంతైనా నిజం. ఇది ఎటు దారి తీస్తుంది అనేది చెప్పలేము. కాంగ్రెస్ వాళ్ళు ఏం కాదు, ఇది మనం 6 గెలిచాం కదా అనుకుంటున్నారని అంత ఈజీగా ఏం లేదు అక్కడ. అయితే కాంగ్రెస్లో జరుగుతున్న రాజకీయాలు ఇంకా రసవత్తరంగా ఉన్నాయి. ఎవరికి టికెట్ ఇవ్వాలనే దాని మీద అధిష్టానం ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉంది. ఎందుకంటే ఒక పక్క ఉప ముఖ్యమంత్రి భార్య భట్టి విక్రమార్క గారి భార్య నందిని గారు ఆశాబహుల్ లిస్టులో ఉన్నారు. అట్లానే ఒక పవర్ఫుల్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి తమ్ముడు ప్రసాద్ రెడ్డి గారు వారు రంగంలో ఉన్నారు. ఇంకో పక్క తుమ్మల నాగేశ్వరరావు గారి తనయుడు కూడా రంగంలో ఉన్నారు. అట్లా అక్కడ క్యాబినెట్లో, రాష్ట్ర క్యాబినెట్లో కీలక పాత్ర వహిస్తున్న 3 మంత్రులు, ఒక డిప్యూటీ మంత్రి, 2 మంత్రుల కుటుంబీకులు రంగంలో ఉన్నారు. వీరిలో ఎవరికి టికెట్ దొరుకుతుంది అనే దాని మీద విశేషమైన చర్చ జరుగుతోంది. నా అంచనా ప్రకారం నందిని గారికి, భట్టి విక్రమార్క గారి భార్య నందిని గారికి టికెట్ వచ్చే అవకాశాలు నాకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంకా కొన్ని గంటల్లో అది అనౌన్స్ కావచ్చు. ఎందుకంటే సింపుల్ లాజిక్, శ్రీనివాసరెడ్డి గారు చాలా పవర్ఫుల్ మంత్రి. వారి మీద ఈ మధ్య కాలంలో వస్తున్న వార్తలు చూస్తే వారు ఎప్పటికైనా బీజేపీలోకి వెళ్తారని, వారు ఇక్కడున్న షిండే అని వాళ్ళ వ్యతిరేకులు ఎవరో ప్రచారం చేశారు. తుమ్మల గారు పెద్దగా బయటికి కనిపించట్లేదు, వారు కాంబో ఉన్నారు. ప్రధానంగా పోటీ శ్రీనివాసరెడ్డి గారికి, నందిని గారికి, శ్రీనివాసరెడ్డి గారి తమ్ముడు ప్రసాద్ రెడ్డి గారికి, నందిని గారికి మధ్యనే ఉంది. అయితే నికార్సైన కాంగ్రెస్వాదిగా ముద్రపడ్డ భట్టి గారికి యాక్చువల్లీ ముఖ్యమంత్రి పదవి రావాల్సింది, కానీ కారణాంతరాల వల్ల రేవంత్ రెడ్డి గారికి వచ్చింది. అది కాంపెన్సేట్ చేయడానికి ఖచ్చితంగా భట్టి గారి భార్యకే అక్కడ అవకాశం దొరికే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదే కనుక జరిగితే కాంగ్రెస్ నుంచి నందిని గారు, బీజేపీ నుంచి తాండ్ర వినోద్రావు గారు, వాళ్ళిద్దరి మధ్యనే ద్విముఖ పోటీ ఉండే అవకాశం ఉంది. అక్కడ బీఆర్ఎస్ కూడా కకావికలయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక దశలో నామనాగేశ్వరరావు కూడా పార్టీలోకి, బీజేపీలోకి మారతారనే ఇది కూడా ఉంది. అయితే ఇక్కడ 2-3 కారణాల రీత్యా చూస్తే పోటీ కాంగ్రెస్కి, బీజేపీకి మధ్యనే ఉంది. అది కూడా బీజేపీకి మరీ అంత అననుకూల వాతావరణం ఉన్నట్టు మాత్రం కనిపించట్లేదు. ఎందుకంటే ఈ మధ్య జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో జరిగిన పొత్తులో తెలుగుదేశం పార్టీ కూడా బీజేపీ భాగస్వామి అయింది, జనసేన కూడా ఉంది. అక్కడ ప్రభావితం చేసే ఒక ఆధిపత్య కులం తెలుగుదేశానికి చెందిందై ఉన్నది. వాళ్ళందరూ కూడా సిన్సియర్గా మిత్రధర్మాన్ని పాటించి బీజేపీకి ఓటు వేస్తే అక్కడ ఒక అద్భుతం జరిగే అవకాశం ఉంది. అట్లనే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు కూడా మద్దతు ప్రకటించారు. వారు కూడా జిల్లాలో పర్యటించేందుకు అవకాశాలు మెరుగయ్యాయి. వారు కూడా పర్యటిస్తే ఇంకా మెరుగైన ఫలితాలు బీజేపీకి వచ్చే అవకాశం ఉన్నాయి. అయితే కాంగ్రెస్ పవర్లో ఉన్నది, ధనబలం ఉంది, వాళ్ళని తట్టుకోవటం అంత తేలికైన విషయం అయితే మాత్రం కాదు. అది ఎవరైనా అంగీకరించాల్సిందే. ఒకవేళ ప్రసాద్ రెడ్డి గారికి వస్తే శ్రీనివాసరెడ్డి గారి అంగబలం, అర్ధబలం ముందు తట్టుకోవడం ఎవరికైనా చాలా కష్టమని జనరల్ టాక్ ఉంది. ఈ మోడీ వేవు, శ్రీరాముడికి సంబంధించిన వేవు మరీ ప్రబలంగా ఉంటే తప్ప శ్రీనివాసరెడ్డి గారి ధనబలం ముందు తట్టుకోవడం చాలా కష్టం. ఏదేమైనప్పటికీ కూడా తుది విశ్లేషణలో నాకు అర్థమయ్యేది ఏంటంటే నందిని గారికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఒక రసవత్తరమైన పోరు జరగబోతోంది. ఈ పోరు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అక్కడ ఎన్నో అపరిష్కృత సమస్యలు చాలా ఉన్నాయి ఖమ్మం జిల్లాలో. ఈ మధ్య నేను వినోద్ గారితో పాటు తిరుగుతూ ఉంటే నాకు అర్థమైంది ఏంటంటే అక్కడ విపరీతమైన నిర్లక్ష్యానికి గురైంది ఈ జిల్లా. ఈ జిల్లా దక్షిణ అయోధ్యగా పేరు పొందిన భద్రాచలం ఉన్నది. అయితే ఈ పార్లమెంటరీ నియోజకవర్గంలో భద్రాచలం ఇప్పుడు లేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న సింగరేణి ఉంది. చాలా పరిశ్రమలు ఉన్నాయి. కానీ యువత ఉపాధి అవకాశాలు లేక 15,000కి 20,000కి ఖమ్మం జిల్లా లాంటి ఖమ్మం వదిలేసి హైదరాబాదు, విజయవాడ, బెంగళూరు లాంటి చోటికి పోవాల్సి వస్తుంది. దీన్ని బ్రేక్ చేసే అవకాశం ఉంది. అట్లనే
ఒక మంచి విద్యా సంస్థలు లేవు, నాణ్యమైన విద్య అందట్లేదు. గిరిజనుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కార్మికులకి, సింగరేణి కార్మికులకు సంబంధించిన కూడా చాలా సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక బీజేపీ ఎంపీ అక్కడ వస్తే బాగుంటుందని తాండ్ర వినోదరావు గారు అంటూ ఉన్నారు. అది ఏ మేరకు సఫలమవుతుందో చూడాలి. అయితే ఇంత ఆసక్తికరమైన పరిణామాలకి వేదికైన ఖమ్మం జిల్లాలో తిరిగి వాటిని అర్థం చేసుకొని వాటిని క్రోడీకరిస్తున్నందుకు నాకు ఆనందంగా ఉంది. అయితే మొత్తం మీద ఇక్కడ ఎవరు గెలుస్తారు, గెలిచిన వాళ్ళు ఇక్కడ కేంద్ర మంత్రులయ్యే ఒక ఆనవాయితీ ఉంది. ఒకవేళ వినోదరావు గారు గెలిస్తే నాకు అందులో ఎలాంటి అనుమానం లేదు, ఖచ్చితంగా సెంట్రల్ మినిస్టర్ అవుతారు. అట్లనే నందిని గారు గెలిస్తే వారికి ఏమి అవకాశాలు తక్కువ ఉండవు, ఉమెన్ కోటాలో ఆమె కావచ్చు. ఏదేమైనా ఈ పరిణామాలన్నీ ఖమ్మం జిల్లాకి మంచి చేసి ఒక మంచి నాయకుడిని అందిస్తాయని నేను మాత్రం గట్టిగా ఆశిస్తున్నాను. ఈ ఖమ్మం జిల్లా రాజకీయ పరిణామాలు మాత్రం ఇంకా ఇంకా ఆసక్తికరంగా మారబోతున్నాయి అనడంలో మాత్రం ఎట్లాంటి సందేహం లేదు.